హలో బ్యూటీస్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి ఫుల్ వర్కెడ్ బ్లౌజ్ అండి. అయితే ఇక్కడ మీరు చూస్తే గమనించుంటే మాత్రం చూడండి, గల్ల అనేది వెడల్పుగా ఇచ్చారు వాళ్ళు ఎవరైతే వర్క్ పూపించారో. ఆల్రెడీ శారీకి ఈ బ్లౌజ్ అటాచ్డ్ వచ్చింది, ఫుల్ వర్క్ తోటి వచ్చింది. గల్ల చూడండి ఎంత వెడల్పుగా ఉందో. కానీ మనకి కస్టమర్ది నెక్ వచ్చేసి షోల్డర్ నెక్ తక్కువ ఉన్నది. అలాంటప్పుడు మనం ఈ వెడల్పు ఉన్న గల్లని ఎలా కుట్టాలి ఏంటి అనేది అయితే ఈ వీడియో తెలుసుకుందాం. వీడియో అయితే పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఆల్రెడీ చూస్తున్నాను కదా మనకి ఎంత ఎక్కువగా ఉందో. మనకి భుజాల దగ్గరికి ఆ వర్క్ వచ్చేలా చూసుకోవాలి. అలాగే మనం ఎక్కడైతే నెక్ వెడ్త్ అయితే నెక్ వెడ్త్ కోసం మనం మార్క్ చేసుకున్నాం చూడండి, అక్కడ వరకు కరెక్ట్ ఉందా లేదా చూసుకున్న తర్వాత, అలాగే నెక్కి వచ్చిన డిజైన్ ఏ షేప్లో ఉంది ఇది కూడా చూసుకొని మనం అక్కడ వరకు వచ్చేలా అలా ఏదైతే ఎక్కువ క్లాత్ ఉందో దాన్ని మడిచి ఒక పిన్ని పెట్టుకున్న తర్వాత డిజైన్ ఏ షేప్లో ఉందో ఆ షేప్లో చూసుకుంటూ అనేది కుట్టాలన్నమాట. ఇలాంటి డిజైన్స్ వచ్చినప్పుడు కొత్తగా నేర్చుకున్న వాళ్ళైనా ఆల్రెడీ వచ్చినా కూడా కొంచెం డౌట్ పడుతూ ఉంటారు. కుడితే ఇలా కుడితే కుదురుతుందో లేదో, లేకుంటే అయ్యో నెక్ పెడితే ఎక్కువ వచ్చింది కదా దీనికి ఎలా కుట్టాలో ఏంటో అని ఇలా డౌట్ పడుతూ భయపడుతూ ఉంటారు. కొంతమంది అయితే కస్టమర్స్ని వెనక్కి కూడా పంపిస్తారు. ఈ గల్ల పెద్దగా అవుతుందండి మీకు కుదరదు అలా అని చెప్పి పంపించడం, భుజాలు జారుతాయి అని చెప్పి పంపించడం లాంటివి కూడా చేస్తారు. కానీ మనం ఈ టెక్నిక్తో మనం కుట్టామంటే మనకి వాళ్ళ షోల్డర్కి తగ్గట్టుగా మనకి గల్ల అనేది డిజైన్ బాగుంటుంది. అలాగే వాళ్ళకి కరెక్ట్గా బ్లౌజ్ కూడా సెట్ అవుతుంది. ముందుగా అయితే ఒక కుట్టు అయితే పెద్ద కుట్టుతో వేసుకున్నాను గోల్ వచ్చేలా. తర్వాత డిజైన్ ఏ షేప్లో ఉందో ఆ షేప్లో అయితే కుట్టుకుంటున్నాను. వర్క్ బ్లౌజులు అంటేనే తలనొప్పి అండి. అందులో ఇలా నెక్ వెడితే ఎక్కువ వచ్చున్నాయంటే ఇక దాన్ని కుట్టాలంటే కొంచెం ఇక కష్టమనే చెప్పాలి. కానీ కొంచెం ఓపిక చేసి కస్టమర్స్ని పోనిచ్చుకోవద్దు కాబట్టి ఓపిక చేసుకుని అయితే కుట్టుకోవాలి. కస్టమర్స్కి నచ్చి వాళ్ళు ఇంకొకరు తీసుకొస్తేనే కదా మనకు కూడా పని ఎక్కువగా ఉంటుంది. మన పని ఎప్పుడు కూడా పోయేలా చూసుకోవద్దు. ఇప్పుడు ఇంకా యూట్యూబ్ పుణ్యమా అని చెప్పి మనకి ఏది రాకున్నా కూడా యూట్యూబ్లో కుట్టడం నేర్చుకోవడం లాంటివి చేస్తున్నాం. కానీ అప్పుడు మేము నేర్చుకున్నప్పుడు అయితే అసలు ఎలాంటివి లేకుండే, అయినా కూడా అప్పుడు ఇంత డిజైన్స్ లాంటివి కూడా ఏం లేకుండే. నార్మల్గా బ్లౌజులు కుట్టించుకునే వాళ్ళు. కానీ ఏదో డిజైన్స్ కూడా నార్మల్గా అందరికీ వచ్చి ఉన్న డిజైన్సే ఉండేది. కానీ ఇప్పుడు అన్ని కొత్త కొత్త ప్యాటర్న్స్, కొత్త కొత్త డిజైన్స్, మన కాలాన్ని బట్టి టైలర్స్ కూడా మారుతూ ఉండాలి. ఎలాంటి ఫ్యాషన్ వస్తుందో అలా కూడా మనం స్టిచ్ చేయడానికి ట్రై చేయాలి. రాకున్నా కూడా ఒక్కసారి పాడైనా కూడా రెండోసారి మూడోసారి అయినా తప్పకుండా కుదురుతుంది. కాబట్టి కొంచెం మనకి ట్రెండ్ ఫాలో కావాలి అంటే కొంచెం మనం కష్టపడక తప్పదు అన్నట్టు టైలర్స్. అలాగే స్టిచ్చింగ్ నేర్చుకోవడమే కాదండి, స్టిచ్చింగ్ కూడా అవైలబుల్గా ఉంది. ఎవరైనా కుట్టించుకోవాలనుకుంటే కూడా మెసేజ్ చేయండి. లేకుంటే ఇక్కడ ఫోన్ నెంబర్ కనిపిస్తుంది కదా, ఫోన్ నెంబర్కి మెసేజ్ చేసినా కూడా నేనైతే డీటెయిల్స్ అనేది మీతో షేర్ చేస్తాను. అలాగే ఆన్లైన్లో అయితే ప్రైస్ కొంచెం తక్కువనే తీసుకున్నానండి. ఎందుకంటే మీకు ఆన్లైన్ పంపించడం కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆన్లైన్ పంపించే వాళ్ళు ఆన్లైన్ పంపించవచ్చు. నేను ఇక్కడ గుజరాత్ సూరత్లో ఉంటాను. ఎవరైనా స్టిచ్చింగ్ చేయించుకోవాలి అనుకుంటే మాత్రం కామెంట్ చేయండి. లేకుంటే ఇక్కడ నెంబర్ ఉంది కదా, నెంబర్కి మీరు మెసేజ్ కూడా చేయొచ్చు అన్నమాట. చూసారు కదా, ఇక్కడ ముందు కుట్టేసుకున్న తర్వాత మళ్ళీ పైనుంచి ఒక అంచు కుట్టు వేద్దాం అనుకున్నాను. కానీ అక్కడ గోల్ షేప్ ఉంది కదా, కుదరట్లేదు, ఆ మూల దగ్గర కుదరట్లేదు అని చెప్పేసి ఇక తీసేసి నార్మల్గా అంచు కుట్టు పైనుంచలే వేశాను. పైనుంచి ఫినిషింగ్ కుట్టేస్తాం కదా, ఇక ఫినిషింగ్ కుట్టే వేశాను. అక్కడ మూల దగ్గర కుదిరేలా లేదు అని చెప్పేసి కొత్త బ్లౌజ్ని బట్టి మనం ఎలా కుట్టాలి అనేది కూడా ఆలోచన చేయాలి. బ్లౌజ్ కుడుతుంటే కూడా మనకి వేరే వేరే ఆలోచనలు వస్తూ ఉంటాయి. అంటే ఇది ఇలా కుడితే సెట్ అవుతుందా, ఎలా కుట్టాలి అని. ఫస్ట్ అలా కుడదాం అనుకున్నాను, సెట్ కాలేదని చెప్పి నార్మల్గా కుడుతున్నాను. వర్క్ బ్లౌజ్ అంటే ఫుల్ హెడేక్ అండి. మళ్ళీ అక్కడ స్టోన్స్ ఉండడం, పూసలు ఉండడం, సూది ఎక్కడ విరుగుతుందో, లేకుంటే కత్తెర ఇక్కడ కత్తిరించినప్పుడల్లా కత్తెర కూడా మొండిపోతూ ఉంటుంది. వర్క్ బ్లౌజ్ కుట్టేటప్పుడు ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇక మనకి షేప్ అయితే వచ్చేటట్టు కిందికి క్లాత్ అటు ఇటు పోకుండా, అలాగే లోపల ఉన్న లైనింగ్ పై కనిపించకుండా కొంచెం క్లాత్ని లైనింగ్ లోపల వైపు గుంజుకుంటూ చివరిగా మనం కుట్టి వేసుకోవాలి. స్ట్రైట్గా వచ్చేటట్టు కుట్టేసుకోవాలన్నమాట. అలాగే మన వీడియోలు ఎలా ఉన్నాయి, మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే ఎవరైనా మన వీడియోస్ చూసి ట్రై చేయడం, కుట్టడం లాంటివి చేస్తారని కూడా కామెంట్ చేయండి. మీకు వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి, ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా అయితే కామెంట్ చేస్తే అలాంటి వీడియోస్ చేయడానికైతే నేను ట్రై చేస్తాను. ఇంకా ముందు అయితే ఇంకా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి. కొత్త కొత్త డిజైన్స్, కొత్త వాళ్ళు కూడా ఈజీ వేలో ఎలా కుట్టాలి అనేది అయితే చూపించబోతున్నాను అన్నమాట. అసలు మిస్ కాకండి. కొత్తగా చూసిన మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్సే, మన ఫ్యామిలీ మెంబర్సే అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఎవరికైనా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ని షేర్ చేయండి. లేకుంటే ఎవరైనా కుట్టించుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి తప్పకుండా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి.
చూస్తారు ఎక్కడైతే మనకి పూసలు వర్క్ ఉందో అక్కడ మనం పాదాన్ని కొంచెం పైకి లేపిన తర్వాతనే కుట్టు వేసుకుంటూ రావాలి. సేమ్ మగ్గం వర్క్ అయినా అలాగే ఎంబ్రాయిడరీ వర్క్ అయినా కూడా ఇది వర్తిస్తుంది అన్నమాట. చాలామంది మగ్గం వర్క్ ఉంది, పూసలకి సూది విరుగుతుంది అనుకునే వాళ్ళు పాదాన్ని పైకి పెట్టి కొంచెం దూరం దూరం కుట్టు వేయడం వల్ల ఏంటంటే మనకి సూది విరగదు, అలాగే ఆ వర్క్ మీద కూడా కుట్టు పడుతుంది. మనకి ఎలాంటి షేప్ అంటే అలాంటి షేప్లో వస్తుందన్నమాట. మీకు ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లం వచ్చిందా లేదా అంటే ఇలాంటి వర్క్ బ్లౌజులు ఉన్నప్పుడు కుట్టాలా వద్దా అనే ఆలోచనతో రిటర్న్ పంపించడం లాంటిది, లేకుంటే ఇలా గల్ల వెడల్పు పెట్టి కుట్టారా, లేకుంటే ఇదే టిప్ పాటించారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. ఇక చుట్టూ అలా పెద్ద కుట్టు పెట్టి కుట్టు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో అదైతే కట్ చేసుకుంటాను. మొత్తానికైతే మన బ్యాక్ నెక్ ఇలా వెడల్పు వచ్చింది. మన నార్మల్గా కస్టమర్ సైజ్కి ఎలా మార్చానో చూసారు కదా. మీకు వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ చూసినా మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.